హాయ్ అందరికీ నమస్కారం. మొన్నటి జయకేతనం సభలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అంశాల్లో కొన్నింటిలో ఒక అస్పష్టత అనేది కనపడింది. సో ముఖ్యంగా దాని మీద ఒక భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమైనాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు నిన్న తంది టీవీలో ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా క్రిస్టల్ క్లారిటీతో మాట్లాడడం జరిగింది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు జయకేతనం సభలో ఎప్పుడూ లేని విధంగా గంటన్నర పాటు ప్రసంగం అందించారు. ఈ గంటన్నర ప్రసంగంలో వాస్తవానికి భిన్నమైన స్పందనలు ఈ ప్రసంగం మీద వ్యక్తమైనాయి. వ్యతిరేకులేమో పవన్ కళ్యాణ్ గారిని ట్రోలింగ్ చేశారు. సో గతంలో ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడారు అంటూ ట్రోలింగ్ చేశారు. అనుకూలమైన జన సైనికులేమో లోకల్లో ఆంధ్రప్రదేశ్ గురించి ఏదైనా మాట్లాడతారనుకుంటే ఆంధ్రప్రదేశ్ కంటే ఒక జాతీయ స్థాయిలోనే ఆయన ప్రసంగం అంతా సాగింది అని చెప్పేసి కొంత వీళ్ళలో అసంతృప్తి ఉంది. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పదలుచుకున్నారు అంటే, పవన్ కళ్యాణ్ గారు అన్ని భాషల్లో మాట్లాడడం ద్వారా తాను జాతీయ స్థాయిలో ఫోకస్ చేస్తున్నాను జాతీయ స్థాయిలో పార్టీని అని చెప్పేసి ఆయన చెప్పినట్టయింది అనుకోవచ్చు. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో పవన్ కళ్యాణ్ గారు ఒక పవర్ఫుల్ లీడర్గా ఎదిగే ప్రయత్నంలో ఉన్నారు, ఎదుగుతున్నారు కూడా. ఆ రకమైన మద్దతు కూడా బీజేపీ నుంచి కూడా ఆయనకున్నది. సో పవన్ కళ్యాణ్ గారు ఒక పవర్ఫుల్ లీడర్గా ఎన్డీఏలో దక్షిణాదిన ఉండబోతున్నారు, ఇది సుస్పష్టం. అయితే ఆ క్రమంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన కొన్ని అంశాలు కొంత కన్ఫ్యూజన్కి దారితీసాయని చెప్పాలి. ఒకటి ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఈ త్రిభాషా విధానానికి సంబంధించి, త్రిభాషా సూత్రానికి సంబంధించి ఆయన మాట్లాడిన అంశాలు కొంత భిన్నాభిప్రాయాలు వ్యక్తమై కొంత నెగటివిటీ కూడా వచ్చిందని చెప్పాలి. దానికి సంబంధించి క్లారిటీ ఇచ్చారు. త్రిభాషా విధానాన్ని వ్యతిరేకించకూడదు అంటూనే భాషను బలవంతంగా రుద్దడం మీద తాను వ్యతిరేకిస్తాను, తానుకు అభ్యంతరం ఉన్నది అని చెప్పేసి ఆయన చెప్పారు. వాస్తవానికి తమిళనాడులో కూడా ఇదే అంశం మీద గత కొన్ని రోజులుగా చాలా పెద్ద ఎత్తున రణరంగం జరుగుతూ ఉంది. తమిళనాడులో మొదటి నుంచి కూడా హిందీని వ్యతిరేకించే సంస్కృతి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ గారు అంటం ఏంటంటే, హిందీని పర్టికులర్గా వ్యతిరేకించాల్సిన అవసరం ఏముంది అంటారు ఆయన. ఇప్పుడు మనం ఎక్కడి నుంచో బ్రిటిష్ వాళ్ళ లాంగ్వేజ్ అయినా ఇంగ్లీష్ని గౌరవించి ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేసుకుంటున్నప్పుడు హిందీ పట్ల వ్యతిరేక భావన వద్దు అనేది ఆయన చెప్తున్న మాట చాలా క్లియర్గా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, హిందీ పట్ల వ్యతిరేక భావనని వేడండి. సో హిందీ కాకపోతే ఇంకొక లాంగ్వేజ్, ఇది కాకపోతే ఇంకొక లాంగ్వేజ్. ఇప్పుడు తెలుగులో మనకి ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నా తెలంగాణలో చూసుకున్నా త్రిభాషా విధానం ఉన్నది. సో ఇప్పుడు 10వ తరగతి పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. అందులో ఇవాళకి చూస్తే కనుక 3 లాంగ్వేజెస్ పరీక్షలు కంప్లీట్ అయినాయి 10వ తరగతిలో. తెలుగు, ఇంగ్లీషు, హిందీ 3 కూడా కంప్లీట్ అయ్యాయి. అంటే త్రిభాషా విధానం నాకు చిన్నప్పటి నుంచి కూడా త్రిభాషా విధానం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉంది. కానీ తమిళనాడు ఈ విషయంలో వ్యతిరేకిస్తుంది. సో ఒకటి ఏంటంటే, దీంట్లో కొంత పట్టు విడుపులు అవసరం. వాస్తవానికి మనకు అవసరమైన వాళ్ళకి దీంట్లో భాషను బలవంతంగా రుద్దడము కరెక్ట్ కాదు. అట్లని చెప్పేసి అసలు భాషను కావాలని నేర్చుకోకుండా మనం ఉండిపోవటం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం ఒక చిన్న ఉదాహరణ మనం చూడాల్సిన అవసరం ఉంది. చైనా మనకంటే చాలా ముందుంది చైనా. కానీ విదేశాల నుంచి సాఫ్ట్వేర్ రంగంలో అవకాశాలని అందిపుచ్చుకోవటంలో, తయారీ రంగంలో చైనా టాప్లోనే ఉంది. కానీ ఈ సాఫ్ట్వేర్కి సంబంధించిన సర్వీసెస్లో అవకాశాలను అందిపుచ్చుకోవటంలో మనం వెళ్ళినంత వేగంగా చైనా వెళ్ళలేకపోయింది. అందుకే మన భారతదేశంలో అద్భుతం గత 2-3 దశాబ్దాలుగా మనం ఇంత పురోగతిలోకి వచ్చామంటే కారణం మనకు ఇంగ్లీష్ భాష పట్ల ఉన్న పట్టే. అందుకే విదేశాలన్నీ కూడా సాఫ్ట్వేర్ ఎగుమతుల కోసం మన భారతదేశాన్ని ఎంచుకుంటా ఉన్నాయి. సో ఇంగ్లీష్ను మనం ఇంగ్లీష్ నేర్చుకోకుండా చైనాలాగా ఉంటే మనకు ఆపర్చునిటీస్ వచ్చేవి కాదు. సో అలాగే తమిళనాడులో కూడా హిందీ అవసరాన్ని బట్టి నేర్చుకోవాలి, బలవంతంగా రుద్దొద్దు అని మాత్రమే ఇక్కడ చెప్తా ఉన్నారు. కానీ అవసరాన్ని బట్టి నేర్చుకోవాలి. సో ఈ అంశంలో పవన్ కళ్యాణ్ గారు క్లారిటీ ఇచ్చారు. బలవంతంగా హిందీని నేర్చుకోమని తాను చెప్పలేదని, దానికి తాను వ్యతిరేకమని. కానీ హిందీ పట్ల కావాలని వ్యతిరేకత చూపడం కూడా కరెక్ట్ కాదనేది ఆయన చెప్తున్నమాట. సో దాన్ని అవసరం ఉన్న వాళ్ళు నేర్చుకుంటారు. తెలుగులో అయితే ఆయన అనర్గళంగా చెప్పిన విషయం అంటే నేను ఆశ్చర్యపోయాను. తమిళ మీడియం స్కూళ్ళు 30 ఉన్నాయట, ఒరియా మీడియం స్కూళ్ళు 107 ఉన్నాయట, కన్నడ మీడియం స్కూళ్ళు 57 ఉన్నాయి, సంస్కృత మీడియం స్కూళ్ళు 5, ఉర్దూ మీడియం స్కూళ్ళు 400 ఉంటే తెలుగు మీడియం స్కూళ్ళు 37,000 ఉన్నాయి. సో అంటే ఐచ్ఛికం, ఎవరికి ఇష్టం వచ్చిన భాష ఆ లాంగ్వేజ్లో ఆ మీడియంలో చదువుకునే అవకాశాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ కల్పిస్తోంది. తెలంగాణ కూడా ఇలాంటి ఒక ఒరవడిలోనే ఉంది. కాబట్టి ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ రకమైన పద్ధతులు రావాలని ఆయన ఆకాంక్షించారు. దీనికి ఒక క్లారిటీ ఇచ్చారని మనం అనుకోవచ్చు. ఫస్ట్ థింగ్.
రెండవది డీలిమిటేషన్, అంటే లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి కూడా ఆయన చాలా క్లియర్గా చెప్పారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనలో ఖచ్చితంగా సౌత్కి గనక నష్టం జరిగితే పోరాడే క్రమంలో నేనే ముందుంటాను, అలా జరుగుతుందని నేను అనుకోను, దీన్ని నేరుగా రోడ్ల మీదకి వచ్చి కొట్లాడాల్సిన అవసరం ఈ దశలో లేదని నేను అనుకుంటున్నాను. ముందు పార్లమెంట్లో మాట్లాడదాం, పార్లమెంట్లో మన వాణి మన బాణి మన గోస వినకపోతే ఆ తర్వాత మనం రోడ్లు ఎక్కుదాం, అంతే తప్ప నేరుగా దీన్ని రోడ్ల మీద చేసే పోరాటం అవసరం లేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఈ రెండు అంశాల మీద ఈ రాష్ట్రంలో దేశంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. అలాగే మూడో అంశం ప్రధానంగా తమిళనాడు పట్ల ఆయన ఎందుకు అంత ఆసక్తి చూపుతూ ఉన్నారు. తమిళ్లో భయం లేదు భయం లేదనే కవితను భారతీయార్ రచించిన కవితను ఆయన తమిళ్లో చెప్పడం జరిగింది జయకేతన సభలో. ఆ సభలో చెబుతున్నప్పుడు కూడా చాలామంది తమిళ మీద ఎందుకంత ఆసక్తి చూపుతున్నారు, తమిళ రాజకీయాల్లో ప్రవేశిస్తారా అన్న మాటలు మాట్లాడారు. అయితే ఆయన అంటున్నది ఏంటంటే తమిళనాడులో ఎంట్రీ ఇచ్చే ఉద్దేశం ప్రస్తుతానికి తనకు లేదని చెప్తున్నారు. కానీ భారతదేశంలో ఆయన చాలా లాంగ్వేజెస్ మాట్లాడగలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. తమిళ్ వచ్చు ఆయనకు, కన్నడ వచ్చు, అలాగే హిందీ వచ్చు, మరాఠీ వచ్చు, తెలుగు వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, 6 భాషలు మాట్లాడగలిగిన నాయకుడు. కొంచెం అరుదనే చెప్పాలి ఈ కాలంలో. సో ఒక పివి నరసింహారావు గారికి ఒక 14 భాషలు వచ్చని చెప్తారు కదా, అట్లా పవన్ కళ్యాణ్ గారు ఒక 6 భాషల్లో అనర్గళంగా ఆయన మాట్లాడగలుగుతాడు. సో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తమిళనాడులో ఎంట్రీ ఇచ్చే ఉద్దేశం కూడా తనకు లేదు అని చెప్పేసి స్పష్టంగా చెప్పారు. కానీ తమిళనాడు రాజకీయాలను ప్రభావితం చేయడానికి ఎన్డీఏ రూపంలో ఆయన ఎన్డీఏకి సంబంధించిన భాగస్థుడిగా ఆయన మాత్రం ఖచ్చితంగా తమిళనాడులో కొంత ప్రభావితం చేసే అవకాశం అయితే కనపడుతుంది. ఓవరాల్గా తంది టీవీ లాస్ట్ టైము 5 నెలల క్రితం చేసిన ఇంటర్వ్యూ దాదాపు 6 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇవాళ ఆయన చేసిన ఇంటర్వ్యూ కూడా దూసుకుపోతూ ఉంది. సో ఇదే టీవీలో గతంలో ఇంటర్వ్యూ చూసిన ఇప్పుడు ఇంటర్వ్యూ చూసిన కామెంట్స్ అన్నీ చాలా ఓవర్వెల్మింగ్ అని చెప్పాలి. అంటే కామెంట్స్ అన్నీ కూడా చాలా పాజిటివ్గా వస్తూ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారికి. ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారికి పొలిటికల్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతూ ఉంది. ఇప్పటి వరకు ఆయన కేవలం సినిమాలకు సంబంధించిన ఫ్యాన్ ఫాలోయింగే ఉండేది. తమిళనాడు, మరాఠా, అలాగే కన్నడ ప్రాంతాల్లో ఆయనకు పొలిటికల్ ఫ్యాన్ బేస్ పెరుగుతూ ఉంది. దానికి నిదర్శనమే ఆ వీడియో కింద వస్తున్న కామెంట్లు చూస్తే మనకు అర్థమవుతుంది. చాలా చాలా పాజిటివ్ కామెంట్స్ వచ్చినాయి. మేము పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూడలేదు కానీ ఆయన పొలిటికల్ ఐడియాలజీకి ఫ్యాన్స్ అవుతున్నామని చెప్పేసి చాలామంది అంటున్నారు. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు మొన్న జయకేతనం సభ తర్వాత ఇవాళ తంతి టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా చాలా క్లారిటీగా చాలా క్లియర్గా ఆయనైతే చెప్పడం జరిగింది. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీ అయితే ఒక్కటిగా కనపడుతుంది. ఆయన మొదటి నుంచి కూడా చాలామంది అంటుంటారు చాలా కన్ఫ్యూజన్ చేస్తారు, అప్పుడు అది మాట్లాడారు ఇప్పుడు అది మాట్లాడారని చెప్తూ ఉంటారు. ఆయన చాలా క్లియర్గానే ఉన్నారు. ఆయన అంటున్నది ఏంటంటే భారతదేశం ఒక యూనిట్గా ఆలోచిస్తాడు, దేశం కోసం ధర్మం కోసం అన్నట్టుగా ఉంటుంది ఆయన ఆలోచన. మీరు ఎప్పుడైనా చూడండి, సో జై హింద్ అంటూ ఉంటారు. ఎందుకు? భారతదేశం కోసం ఒక దేశభక్తి ఆయనలో నరాలను జీర్ణించుకుపోయి ఉంటుంది. ఆ దేశభక్తుడు ఎలా ఉండాలి? ఆ దేశభక్తుడు చెగువీర కూడా ఒక దేశానికి సంబంధించి ఆయన కూడా దేశభక్తుడే. కానీ ఎవరి పోరాట పందా వాళ్ళది. ఒక్కొక్కళ్ళలోంచి ఒక్కొక్క ఐడియాలజీ తీసుకొని ఆ ఐడియాలజీని తనకు తాను అమలు చేసుకుంటూ పోతూ ఉంటారు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే మీరు లెఫ్ట్ ఓరియంటెడ్గా మాట్లాడారు కదా, ఇప్పుడు మళ్ళీ రైట్కి మళ్ళారంటారు. లెఫ్ట్ ఓరియంటెడ్ భావజాలం తనదని ఆయన ఎప్పుడు చెప్పలేదు. ఆ నాయకుడు అంటే ఇష్టము, ఈ నాయకుడు అంటే ఇష్టము అని చెప్పారే తప్ప వాళ్ళల్లో వాళ్ళ యొక్క వ్యక్తిత్వము, వాళ్ళ యొక్క భావజాలంలో వాళ్ళు మాట్లాడుకున్న అంశాలు ఇష్టం, వాళ్ళ పోరాట పంథా ఇష్టమని చెప్పాడు తప్ప ఓవరాల్గా నేను లెఫ్ట్ భావజాలంతో ముందుకెళ్తున్నానని ఆయన ఏ రోజు చెప్పలే. ఆ రోజు లెఫ్ట్లోంచి కొన్ని తీసుకున్నాను. నేను సహజంగా గతంలో కూడా చెప్పాను, లెఫ్ట్ కాదు రైట్ కాదు, లెఫ్టిస్ట్ కాదు రైటిస్ట్ కాదు, ఆయన హ్యూమనిస్ట్ అని. వాస్తవానికి ఆయన మొన్నటి సభలో కూడా జయకేతన సభలో కూడా క్లియర్గా చెప్పింది ఏంటంటే లెఫ్టిస్ట్ కాదు రైటిస్ట్ కాదు హ్యూమనిస్ట్ అనే అంశాన్ని ఆయన పంథాలో ఆయన చెప్పారు అనుకోవాలి ఓవరాల్గా. సో మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారు ఈ విమర్శలు ఏవైతే ఒక క్లారిటీ కోసం ఎవరైతే అడుగుతూ ఉన్నారో వాళ్ళకు ఒక క్లారిటీ ఇచ్చినట్టుగా మనం భావించాలి.